ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లకు కరెంట్ నీటి సప్లైను పునరుద్ధరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు బైఠాయించి వంట వార్పుతో నిరసన తెలిపారు. గ్రూప్ 1 ఎగ్జామ్కు వారం ఉందనక కరెంట్ నీటి సప్లై నిలిపివేయడం దారుణమని స్టూడెంట్లు వాపోయారు. వీసీ రవీందర్ వైఖరితో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత పోకడలతో తమ జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు నీటి సప్లైను పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్లా 16 తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. 9 తారీఖు వరకు అఫీషియల్ గా గవర్నమెంట్ యూనివర్సిటీకి హాలిడేస్ ఇచ్చింది. అయితే 10 తారీఖు నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అంటే నిన్న 2 రోజుల నుంచి అందరు యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ వస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చేసరికి యూనివర్సిటీ అధికారులు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు, ఎలాంటి ఇవి జారీ చేయకుండా మాకు యూనివర్సిటీలో హాలిడేస్ ఎక్స్టెండ్ చేసినామంటని చెప్పిండ్రు. అయితే యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లోనే సెంటర్లు ఉంటాయి. మారుమూల గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకునేటోళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో కరెంటు కట్ చేసి మెస్సులు బంద్ చేసి వాళ్ళు ఎక్కడుండి చదివి ఎక్కడుండి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి. ప్రతి ఒక్క ఊర్లను విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు యూనివర్సిటీ సీట్ వచ్చి వాళ్ళ యొక్క జీవితాలు ఇక్కడనే నిర్మించుకొని బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాలను బాగు చేసుకుందామనే థాట్ ఉంటుంది. తీరా ఇక్కడ యూనివర్సిటీస్కి వస్తే మా జీవితాలు ఇక్కడనే ఆగిపోతున్నాయి, ఇక్కడనే నాశనం అవుతున్నాయని ప్రతి విద్యార్థి బాధపడుతున్నారు. మేము అడిగింది గవర్నమెంట్కు పెద్ద పెద్ద డిమాండ్లు ఏసీ రూములు కాదు, మాకు కావాల్సింది మెస్సు, కరెంటు.